బీహార్‌లోని కగారియా జిల్లాలో ఒక బాధాకరమైన, ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటివి మన చుట్టుపక్కల చాలానే జరుగుతూ ఉంటాయి. అయినా గూడా మనం మనకేమి పట్టనట్లు, అది మనింటి సమస్య కాదు అన్నట్లు అసలు దాని వైపు తొంగి గూడా చూడమసలు. సో, మరి ఇలాంటి ఘటన ఒకవేళ మనింట్లో జరిగితే, మన పరిస్థితే అంత దయనీయంగా ఉంటే ఏం జేస్తామని ఒక్కసారి అట్‌లీస్ట్ ఈ జన్మ కాదు, గత జన్మలోనో లేదా నెక్స్ట్ వచ్చే జన్మకో ఇలాంటి పరిస్థితులు మనకేమైనా దాపురిస్తాయేమో అని ఒక్కవేళ మన మనసుకేమైనా అనిపిస్తే, ఇటువంటి సహాయం చేయడానికి మనం కొద్దిగా కూడా ఆలోచించం. బట్ అలాంటి మనుషులు ఉన్నారా ఈ రోజుల్లోని అనంటే ఎవరిని తప్పు పట్టడానికి కాదు. బట్ నిజంగానే ఒక్కొక్కసారి అంటూ ఉంటాం మానవత్వం మంటగలిసిపోయింది అని అంటూ ఉంటాం గదా! సో, దానికి 100% న్యాయం జేస్తున్న ఒక యథార్థ ఘటన ఈ బిహార్‌లోనైతే చోటు చేసుకుంది. ఒక భార్య తన భర్తకి ఆరోగ్యం బాగుండక ఒక జబ్బుతో బాధపడి కృంగి కృశించిపోయి ఉన్న రూపాయి తినడానికి దాచుకున్న ఆ 1000, రూ. 100 గూడా పూర్తిగా ఖర్చయిపోవడంతో అతడికి సరిగ్గా వైద్యం అందక ఆ వ్యక్తి మరణించాడు ఇంట్లోనే. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు రూ. 150 అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. మరణించడంతోని ఆమెకి ఏమీ తోచక కనీసం అతని దహన సంస్కారాలు చేసుకోవడానికైనా ఏమైనా ఉన్నాయేమో అని ఇల్లంతా వెతికింది. తన ఒంటి మీద వెతికింది. ఎక్కడైనా ఏదైనా వస్తువు ఉన్నది ఉపయోగపడతదేమో అని చూస్తే, అమ్మితే వచ్చే డబ్బులు రూపంలోన ఏది కూడా ఆ ఇంట్లో ఏ వస్తువు కూడా ఆవిడకి కనిపించలేదు. ఇది అమ్మితే ఒక 2000 వెయ్యో వస్తదేమో, లేదా ఒక 500 వస్తదేమో, నా భర్తని కనీసం శ్మశాన వాటిక వరకైనా తీసుకెళ్తాను నేను. అక్కడ ఎవరో ఒకరిని బ్రతిమాలుకుని దహన సంస్కారాలు చేసుకుంటాను. అని అనుకునే దానికి గూడా అక్కడ ఆవిడ దగ్గర ఏమీ లేవు కట్టుకున్న బట్టలు తప్ప. అవి గూడా చినిగిపోయి ఉన్నాయి. పైన ఒక షర్ట్ లాంటిది వేసుకొని ఉందావిడ. ఒక చీర గూడా చుట్టుకోలేదు. సో, అంత దయనీయ పరిస్థితిలో ఉన్న ఈ మహిళకి కనీసం 3 రోజుల పాటును శవంతో పాటే గడిపింది. దహన సంస్కారానికి డబ్బులు లేక 3 రోజులు శవం పక్కనే భర్త శవం పక్కనే రోదిస్తూ, తన తలరాతను తిట్టుకుంటూ, నిందించుకుంటూ, భగవంతుడిని ఏమీ అనలేక, ఆయన్ని అడుగుతూ, అర్థిస్తూ, కనీసం నాకిప్పటి వరకు గూడా నా కష్టాలు ఇన్ని కష్టాలు పడ్డాను నేను. నా భర్త ఇన్ని రోజులు అనారోగ్యంతో పోరాడాడు. హాస్పిటల్‌లో వైద్యం చేయించుకున్నాము. అయినా గూడా మాకు గట్టెక్కలేదు సమస్య. ఇక వైద్యం జేయడానికి మా దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో మేము ఇంట్లోనే ఎన్నాళ్ళు బ్రతికితే అన్నాళ్ళు బ్రతుకుతాం అన్నట్టు గడిపాం. నా భర్తకి కనీసం ఏదో ఒకటి ఒక్క టాబ్లెట్ వేస్తే అయినా ఊపిరి అందుతుందేమో అన్నట్టుగా నేను ఇన్ని రోజులు గూడా ఆ రూపాయి ఉన్న రూపాయిని దాచి నా ఆకలి మానుకుని నా భర్త కోసం పెట్టాను. అయినా ఈ రోజుకి నా భర్త ప్రాణాన్ని నేను కాపాడుకోలేకపోయాను. కనీసం ఆయన పోయిన తర్వాత మృతదేహాన్ని నేను దహన సంస్కారాలు చేసుకోవడానికి గూడా నా దగ్గర ఏమి లేకుండా చేసేసావని ఆవిడ రోదిస్తూ 3 రోజుల పాటు భగవంతుని ప్రార్థిస్తూ ఏడుస్తూనే ఉంది. మరి ఆ రోదన ఎవరికీ వినిపించలేదా? చుట్టుపక్కల ఎవరు లేరా అసలు? ఆ ఇంటి వైపు కనీసం ఎవరు గూడా కన్నెత్తి గూడా తొంగి చూడలేదా అసలు? యెస్. ఒక్కరు గూడా చూడలేదు. జనాలున్నారు. రోజు ముందు నుంచి ఇంటి గుమ్మం ముందు నుంచి అందరూ వెళ్తూనే ఉన్నారు. వస్తూనే ఉన్నారు. ఏదో శబ్దం వినిపిస్తుంది. ఎవరో ఏడుస్తున్నారు. ఏదో అయినట్టుంది. అంతే. అంతేగాని లోపలికి తొంగి చూసి అక్కడ శవముందా? లేదు ఒక వ్యాధిగ్రస్తుడున్నాడా? లేదు ఒక చిన్నారుందా? లేదు ఒక గర్భవతి ఎవరైనా డెలివరీ అవ్వడానికి వెయిట్ చేస్తుందా అక్కడ ఎవరు లేక? ఇలాంటి సందర్భం ఏమైనా అక్కడ ఉందా అని ఒక్కరికి గూడా అనిపించలేదసలు. ఎవ్వరు గూడా కన్నెత్తి తొంగి చూడలేదు. మొత్తానికి ఆ శవం గూడా కుళ్ళిపోయే స్థాయికొచ్చేసింది. ఇక అనుకోని పరిస్థితుల్లో కనీసం ఒక రాజకీయ నాయకులు గూడా ఎవరు గూడా అటువైపు ఆ దుస్థితిని రాజకీయ ఏదైనా లోకల్‌గా ఉన్న నాయకులకు గూడా ఎవరు పోనీ మీరు సహాయం చేయకపోయింది. మీరు రూపాయి తీయొద్దు. కనీసం లోకల్‌గా ఉన్న నాయకుడికైనా ఒక ఇన్ఫర్మేషన్ అందించండి. అటువంటి వారు గూడా లేరా? లేదు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వెళితే చలించని నాయకుడున్నాడా అక్కడ? సో, ఇవన్నీ కూడా ప్రశ్నలే. మొత్తం ప్రశ్నలుగానే ఉన్నాయి. ఇది ఆ ఒక్క బిహార్‌లోనే కాదండి. మన చుట్టుపక్కల మనం ఉన్న కాలనీల్లోని మన పక్క వీధుల్లో గూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కనీసం దహన సంస్కారాలకి ఎంతయిపోతది? మనం చేయకపోయినా అట్‌లీస్ట్ స్థానికంగా ఉన్న జీహెచ్ఎంసీ లాంటి వాటికి, ఒక మున్సిపాలిటీ లాంటి వాళ్ళకి ఫోను జేసినా గూడా ఎవరో ఒకరొచ్చి తీసుకొనెళ్తారు. కుక్కల్ని ఎత్తుకెళ్ళడానికి ఒక బండొస్తోందండి. కనీసం ఈ రోజు మరణించిన మనిషికి దహన సంస్కారాల కోసం తీసుకెళ్ళడానికి ఎవరు రాకపోతారా అసలు? అంటే అసలు మాట కూడా వృధా అయిపోతుందా అన్నట్టుగా ఇక్కడ మనుషులు బిహేవ్ చేశారనేదైతే ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి ఈ వ్యక్తి పేరు మను సాహ్. రోజువారీ కూలి పని చేసుకుంటూ ఉంటాడు. ఈ మను సాహు. ఆ కూలి పని మీదే కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఇక అనారోగ్యం కారణంగా అతడు పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయాడు. ఇక
మందులు, వైద్యానికి కనీసం వసతులు, డబ్బులు లేక ప్రభుత్వం నుంచి గూడా ఎటువంటి సహాయ సహకారాలు గూడా అందక అతడు మరణించాడు. చివరికి అంత్యక్రియలు గూడా లోటైనియి. మొత్తానికి ఏ రకంగానో కొన్ని ఏవో చుట్టుపక్కల అలాగా ఆ వార్త పాకి 3 రోజులకి పాచిపోయి ఎవరో ఒకరి దగ్గరికి ఈ వార్తెళ్లి సామాజిక కార్యకర్తలు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళ చెవిన పడడంతో వచ్చి ఆయన తీసుకొనెళ్లి దగ్గరలో ఉన్న ఆహ్, కనీసం అక్కడ దహన సంస్కారాలకి వాళ్ళు సహకరించారు. మరి పేదరికం ఏదైనా గూడానసలు నిజంగానే ఒక స్థాయి ఇవన్నీ గూడా మనిషి మరణానికి కూడా అడ్డొచ్చేస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో అసలు మాట మాట్లాడితేనే మనకు ఆయుష్ తగ్గిపోతదేమో అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉన్నారు చాలా మంది. కోట్లు సంపాదిస్తున్నారు ఎందుకో తెలీదు. మరి ప్రభుత్వాలు గూడా ఇలాంటి పేదవారుంటారు. ఇన్ని దుస్థితులు మనం జూస్తూ ఉన్నాము. గతంలో గూడా ఒక వృద్ధురాలిని ఆవిడ కోడలనుకుంటాను. భుజాల మీద మోసుకుంటూ పెన్షన్ కోసం మోసుకుంటూ తీసుకొని పోయింది. బాగా పండు ముసలైపోయిందావిడ. సో, ఎన్నో సంఘటనలు జూస్తూ ఉన్నాము. చనిపోయిన 3, 4 రోజులు మృతదేహాలను పెట్టుకొని ఇబ్బంది పడుతున్న పరిస్థితులున్నాయి. సో, ఇటువంటి వారి కోసము, మన అనాథల కోసము ఎన్నో సంస్థలొస్తూ ఉన్నాయి. అలాగే వికలాంగుల కోసం ఎన్నో సంస్థలొస్తూ ఉన్నాయి. వృద్ధుల కోసం ఎన్నో సంస్థలొస్తూ ఉన్నాయి. ఇలా మరణించిన వారి కోసం గూడా అక్కడక్కడ కొంతమంది మహానుభావులు రోడ్డు మీద పడున్న శవాలను గూడా తీసుకొనెళ్లి దహనం జేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనాను ఒక చిన్న పథకం లాంటిదో లేతే ఒక చిన్న సంస్థ లాంటిది ఏదైనా పెడితే బావుంటుంది. అంటే పేదవారు ఇలా మరణించి 3 రోజులు, 2 రోజులు వాళ్ళ దగ్గర చెప్పుకోలేని స్థితిలో శవం ఉండిపోతే, అట్లాగా ఏమైనా జరిగినయా? ఆ వీధిలోనే ఏమైనా ఉన్నాయా? అని డైలీగా ఒకసారి రొటీన్ వర్క్ చేసుకునేలాగా ఏ అంగన్‌వాడీస్‌నో ఎవరికైనా గూడాను ఏదైనా ఒక వర్క్ లాంటిది వాళ్ళకి పెట్టి అట్లాగా ఏదైనా ఒక ఫాలో అప్ ఉండేటట్టుగా చేస్తే బావుంటుంది అనేది చాలా మంది ఒపీనియన్. దీని మీద ప్రభుత్వం దయచేసి ఇది చిన్నదే అని అనుకోవచ్చు. కానీ మరణానికి మనం చాలా వాల్యూ ఇస్తాము. అదే ఒక కోటీశ్వరుడు మరణించినా, లేకపోతే ఒక పెద్ద పదవిలో ఉన్న నాయకుడో మరణిస్తే గంధపు చెక్కలేసి మరి దహన సంస్కారాలు జేస్తాము. వేలాది మంది తరలివస్తారు. గులాబీ పూలు జల్లుతాం మనం. మరి ఒక సామాన్యుడి మరణానికి అర్థం ఉండదా? ఒక పేదరికం, బీదరికంలో ఉన్న వ్యక్తికి మరణించినా గూడా ఆ జీవితానికి మీనింగ్ ఉండదా? ఈ రకంగా ఆలోచించకుండా ఉంటే మంచిది. కనీసం దహన సంస్కారాల కోసం ప్రభుత్వం ఏదైనా ఇట్లాంటి ఒక ప్రభుత్వ శ్మశాన వాటికకి సంబంధించి ఎవరినైనా ఫాలో అప్ లాంటిది పెడితే బావుంటది అనేది అభిప్రాయం. సో, మొత్తానికైతే ఒక సంస్థ వల్ల సామాజిక స్పృహ ఉన్న వాళ్ళ వలన ఈ 3 రోజుల తర్వాత ఈ సాహుకి దహన సంస్కారాలయితే జరిగినియి. నిజంగానే ఆ మహిళ విపరీతంగా కన్నీటి పర్యంతం అయింది. ఆ ప దాన్ని వర్ణించడానికి గూడా వర్ణనాతీతం మనకసలు. సో, ఇలా ఎవరైనా మీ దగ్గర ఏదైనా జరిగితే మీ చుట్టుపక్కల గాని ఏదైనా ఈ రోజుల్లో అపార్ట్‌మెంట్ కల్చర్ ఇంకా దారుణంగా ఉంది. ఎదరున్న ఫ్లాట్‌లో ఏం జరుగుతుందో గూడా ఆ ఎదరున్న ఫ్లాటోడికి తెలీదు. అంటే అంత లాక్డ్ లైఫ్‌లో మనం ఉంటూ ఉన్నాము. కనీసం మనిషి ఉన్నాడా, పోయాడా అని గూడా ఆ మనిషిని మనం 2 రోజులు కనబడకపోతే కనిపించలేదు గదా! ఏమై ఉంటదని కనీసం వాచ్‌మెన్‌కి గూడా మనం ఇన్ఫార్మ్ చేయలేని స్థితిలో ఉన్నాం అందరమేను. అంటే మన పనులు, మన ఫ్యామిలీ, మన సౌకర్యము, మన సుఖం ఇది మాత్రమే ఆలోచిస్తున్నారు. నిజంగానే మానవత్వం పోయిందనే అనిపిస్తోంది. చూద్దాం. ఇంకా ఎంతో కొంతమందైతే ఉన్నారు. ఇది మళ్ళా కొంచెం డెవలప్ గావాలి. పక్క మనిషి గురించి మనం కొంచెం ఆలోచించగలిగే ఆ స్థాయికి మనం ఉండాలి. మరీ స్థాయి దిగజారి, మరీ సెల్ఫిష్‌గా బిహేవ్ చేయకుండా. ఎందుకంటే రేపొద్దున్న మనకొస్తే, మన పిల్లలకి, మన పేరెంట్స్‌కి మనకే వస్తే ఏంటి పరిస్థితి అనేది దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటివి చాలా తగ్గుతాయి. సో, మీకెక్కడైనా ఇట్లాంటివి అనిపిస్తే మాత్రం దయచేసి మున్సిపాలిటీకైనా ఇన్ఫార్మ్ చేయండి. ఇంక అంతకన్నా మనం చెయ్యక్కర్లేదు దేమీను. అది గూడా ఖర్చనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేం. అట్‌లీస్ట్ మున్సిపాలిటీ వాళ్ళకైనా ఫోను చేయండి.